దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా ఈ రీతిగా మరి యొక్క ప్రభు దినాన్ని మనము చూడటానికి, ఆయన నామమును ఘనపరచటానికి, మన కుటుంబాలు దీవెనలతో నింపబడటానికి ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొలది, ఈ సమయము కొలది నేను ఆయనకు ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను మరి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఈ ఆరాధనకు విచ్చేసి ఆ ప్రభువును మన రక్షణకర్తను కొనియాడుటలో, మహిమపరచటలో, ఆయన మాటలు వినుటలో, మొత్తముగా ఆయనకు ఘనతను కలుగజేయటలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. కొంత ఆలస్యంగా వెళ్తూ ఉన్నాం కదా ఇవాళ. నిజమే, కొన్ని అవాంతరాలు రాగానే మిక్సర్ కొంచెం ప్రాబ్లం అయింది. అది సరిచేసేలోకి అరగంట పట్టింది. అది కాక మధ్యలో పవర్ కట్ ఒకటి కదా కలుగుతుంటాయి. దేవుడి విషయమై మనము శ్రమ పడేటప్పుడు, ముందుకు కొనసాగేటప్పుడు ఎన్నో అవాంతరాలు కదా. వాస్తవానికి సంఘం కూడా ఇవాళ చాలా వెలితిగా ఉంది. కారణం తెలుసు మీకు. మన పెద్దలు ఒకరు మద్రాసులో ఉన్నారు, ఒకరు రాజమండ్రి వెళ్ళారు కదండి. మన ఆర్కెస్ట్రా ఆ అబ్బాయి కూడా రాలేదు ఇవాళ, అనారోగ్యం. ఏదేమైనా దేవుని ఆరాధన ఆగదు, అది ముందుకు జరగాల్సిందే, ముందుకు కొనసాగాల్సిందే కదా. ఈనాటి మన అంశము కిటికీలో నేర్పుతున్న కఠిన సత్యాలు. పోయిన వారం ఏం ధ్యానం చేసాం? చెప్పారు ఎవరు? దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన సంగతులు కదా. బైబిల్లో దేవుడు కొన్ని విషయాలను ఆయన సిద్ధపరిచి ఉంచాడు, కానీ వాటిని గోప్యముగా ఉంచాడు. ఆ సిద్ధపరిచిన విషయాలు ఏవో, ఆ గోప్యమై ఉన్నవేవో పరిశుద్ధాత్మని సహాయము ద్వారా ఆయన భక్తులకు, ఆయన బిడ్డలకు ఆయన వెల్లడి చేశాడు. అటు గుంపులో మనం కూడా ఉండి ఆ విషయాలు ఏవో తెలుసుకున్నాం. మంచిది. ఆ రీతిగానే మంచి శ్రద్ధ కలిగి ఉన్నారు. అలాగే ఉండండి. ఇటు దినం కూడా త్వరగా ముగించడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఎందుకంటే కొంత ఆలస్యమైంది, అయినప్పటికీ నో ప్రాబ్లం. కిటికీలు కదా. ఈ కిటికీలు అనగానే ఏమంటాం ఇంగ్లీష్లో? విండోస్. విండోస్ అనగానే గుర్తొచ్చేది కదా. కొన్ని సంవత్సరాల కిందట బిల్ గేట్స్ అలాగే పాల్ ఎలెన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ విండోస్ అనే ఒక సాఫ్ట్వేర్ను కనుగొని, ఈనాడు మనం వాడుతున్నటువంటి ఆ యొక్క కంప్యూటర్ వినియోగాన్ని వారు చాలా సులభతరంగా మార్చేశారు. అప్పటి వరకు అది చాలా కష్టంగా ఉండేది, కొందరికే సాధ్యపడేది. కానీ ఎప్పుడైతే ఆ విండోస్ అనే ఒక సాఫ్ట్వేర్ను వారు కనుగొని, లేదా దాన్ని వారు రూపకల్పన చేసి డిజైన్ చేసి అందుబాటులోకి తెచ్చారో, కంప్యూటర్ అందరికీ చాలా తేలికగా వాడుకునే ఒక పనిముట్టుగా లేదా పరికరంగా మారిపోయింది కదా. అంత మాత్రమే కాదు, కానీ ఆ విండోస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని అమ్మడము లేదా దాని యొక్క ఆ వ్యాపారము ద్వారా వారు కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచంలోనే ద మోస్ట్ బిలియనీర్స్గా లేదా ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్గా, అత్యధిక ధనవంతులుగా వారు కొనసాగారు కదా. సరే, ఆ కిటికీని లేదా ఆ విండోస్ని కాసేపు పక్కన పెడితే, ఈనాటి మన ధ్యాన సందేశంలో కిటికీ అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను దానికి తెలిపినట్లు కిటికీలు లేని ఇంటిని మనం ఊహించలేం. అది ఏ స్థాయి అయినా కదా, పోనీ అది ఏ కట్టడమైనా, దేవుని మందిరం కావచ్చు, మనం కట్టుకునే చిన్న చిన్న గృహాలు కావచ్చు, లేదా సొలొమోను వంటి ఆ గొప్ప ధనవంతుడు కదా, అటువంటి ఆయన కట్టిన రాజనగరు కావచ్చు, ఏదైనా కిటికీ లేని ఇంటిని మనం ఊహించలేం. కానీ ఆ కిటికీల విషయాన్ని మనం ప్రస్తావన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో కొన్ని కిటికీలు మనకు చాలా ప్రత్యేకముగా కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకు మీకు తెలిసిన ఒక కిటికీ చెప్పండి. పోనీ మీరు ఎప్పుడైనా విన్నారా? నేను చెప్పేది బైబిల్లో నుంచే కదా. మొట్టమొదటిగా చూస్తే ప్రారంభములోనే
మనకు ఒక కిటికీ కనబడుతుంది. ఎక్కడ? ఆదికాండములో, నోవాహు కాలములో కదా, 6వ అధ్యాయంలో మనకు ఒక కిటికీ ప్రస్తావన కనబడుతుంది. దేవుడు నోవాహును ఒక ఓడను నిర్మాణము చేయమన్నప్పుడు ఆయన అందులో ఒక కిటికీని ఉంచమన్నాడు కదా, ఒక కిటికీని పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? పైన కదా, ఆ ఓడ పై భాగములో. కారణం ఏంటంటే కింద ఉన్న వాటిని చూడటానికి కాదు, కానీ పైన ఉన్న వాటిని చూడటానికి దేవుడు అక్కడ ఒక కిటికీని పెట్టమని నోవాహు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు కదా. నిజమే, దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎప్పుడు కూడా పైనున్న విషయాలపైనే లక్ష్యం పెట్టాలి కదా. దేవుని యొక్క ఉద్దేశం అది. పైనున్న వాటి కొరకే మనము వేగిరపడాలి, వాటి కొరకే మనము ప్రయాసపడాలి కదా. ఆ నోవాహు ఓడలో ఆ పైన ఉన్న కిటికీ మనకు ఆ చక్కని సత్యాన్ని తెలుపుతూ ఉంటుంది. అయితే ఆ కిటికీ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మరికొన్ని కిటికీలు చాలా లోతుగా మనం ధ్యానం చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఒక కిటికీని చూసినప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములో ఆ 18వ వచనంలో చూడండి, అక్కడ ఒక కిటికీ కనబడుతుంది మనకి. చదవండి ఎవరైనా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము కదా. దేవుడు పిలుచుకున్న నాయకుడు మోషే భక్తుడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా పిలువబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు కదా. ఇశ్రాయేలీయులు యోర్దానును దాటి ఆ యెరికో పట్టణాన్ని చేరుకున్నప్పుడు యెహోషువ చేసిన పని ఏంటంటే, ఇద్దరు వేగుల వారిని ఆ యెరికో ప్రాకారము ఒకసారి మీరు చూసిరండి, ప్రాకారము దాటి వెళ్ళి లోపల ఉన్న వాటిని, ఆ పరిస్థితులను మీరు చూసిరండి అని పలుకుతాడు. వారు ఆ యెరికో ప్రాకారము ఆ గోడ మీద ఇల్లు కట్టుకున్న రాహాబును కలుసుకుంటారండి, అక్కడున్న వేగుల వారు కదా. ఆ సందర్భంలో చూసినట్లయితే రాహాబు ఎవరు? ఒక వేశ్య కదా. ఆ సందర్భంలో ఆమె ఒక హార్లెట్గా లేదా ప్రాస్టిట్యూట్గా, వేశ్యగా మనకు కనబడుతుంది. అలా వచ్చిన వేగుల వారిని ఆమె ఆ రోజు చూసి వారి విషయంలో ఒక ఆలోచన చేస్తుంది. నేను వేశ్యనైతే కావచ్చు, కానీ వీరు ఎవరైతే ఆ ఇద్దరు రాబోతున్నారో వీరు రోజు నా దగ్గరకు వచ్చేవారిలాగా లేరు కదా. ఆమె దగ్గరకు వచ్చే వారిలాగా కాక వారొక ప్రత్యేకమైన ఉద్దేశంతో వస్తున్నట్లుగా ఆమె గమనిస్తుంది. అది గమనించి ఆ యెరికో రాజుకు వారిని కనబడకుండా దాచిపెడుతుంది కదా. ఆమెను చూసినప్పుడు చూడండి, రాహాబు జీవితం ఎలాంటిది? వేశ్య మనకు తెలుసు, ఇంకా చెప్పండి. ఆమె జీవితాన్ని బట్టి చూస్తే ఆమె జీవితం గొప్ప భయంకరమైన స్థితిలో, గొప్ప పాపభూయిష్టమైన స్థితిలో, ఇంకా ఒక రీతిగా చెప్పాలంటే ఒక విర్రవీగుతున్నటువంటి ఆ దుష్టత్వముతో ఆమె జీవితం నిండుకున్నట్లుగా మనకు కనబడుతుంది కదా. కానీ ఒక రోజున ఒక సమయం వచ్చింది, ఆమె దేవుని కోసం నిర్ణయం తీసుకునే సమయం. అటువంటి సమయంలో ఆమె సరిగ్గా నిర్ణయం తీసుకుంది కదా. ఎప్పటికైనా నాలో మార్పు రాకపోతే, దేవుని కోసం నిలబడకపోతే ఏమండి కదా, నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనే గ్రహింపును కలిగినదే. చూడండి, ఆమె ఆ వేగుల వారిని దాచిపెట్టడానికి సిద్ధపడిందండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అందును బట్టే రాహాబు ఎంతటి భయంకరమైన పరిస్థితులలో జీవితాన్ని గడిపినా ఆమె వృత్తి ఎటువంటిదైనా మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. మీరు చూసినప్పుడు క్రీస్తు వంశావళిలోని ఆ 5గురు ప్రాముఖ్యమైన స్త్రీలలో ఒక తల్లి మరియ కదా, మన ప్రభువు యొక్క తల్లి గారైన కనియ మరియ తప్పక మిగిలిన 4 స్త్రీల జీవితాలు
చాలా గొప్ప భయంకరమైనవే. ఇంతకు ఎవరు వారు? రాహాబు, రూతు, ఇంకా ఇంకెవరున్నారు? నేను 5 అని చెప్పా, 2 పేర్లు వచ్చాయి, ఇంకా 3 పేర్లు. పోనీ మన తల్లి మరియా, మన ప్రభువు తల్లి మరియా, ఇంకా వరుస క్రమాన్ని బట్టి చూస్తే మొట్టమొదటగా తామారు తర్వాత రాహాబు తర్వాత రూతు తర్వాత బెత్సెబా, తర్వాత నవ నిబంధనలోకి వస్తే కన్య మరియ. ఆ ఒక్క మరియ తప్పక ఈ మిగిలిన 4 స్త్రీల జీవితాలు కూడా ఎంతో భయంకరమైన స్థితిలో, గొప్ప పాపముతో నిండుకొనిన పరిస్థితులలో వారు ప్రభువు యొక్క వంశావళిలో చేర్చబడ్డారు కదా. అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువు వారిని ఎన్నిక చేసుకున్నాడు కదా. ఆ రీతిగా చూస్తే ప్రభువు కొరకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని, అది తను మాత్రమే కాదు కానీ చూడండి, ఆ యెరికో పట్టణం అంతా కూడా నాశనమవుతున్న సమయంలో ఆమె కోరింది ఒక కోరిక. ఏమని కోరుకుంది? తన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలని కోరుకుంది కదా. ఆ రాబోయే ఆ ఉగ్రత నుండి తన కుటుంబము తప్పింపబడాలి, ఆ రీతిగా ఆశపడిందండి. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూస్తే మనకు ఆ మాటలన్నీ అక్కడే ఉంటాయి. ఆమె అలా కోరినందుకు వారు చెప్పిన మాట ఏంటి? ఆ వేగుల వారు చెప్పిన మాట 2వ అధ్యాయం 18వ వచనంలో, నీకు ఒక దారం ఇస్తున్నాము, ఆ ఎర్రని దారమును నీవు కిటికీకి కట్టు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకో. చాలు కదా. ఆ వేగుల వారు చెప్పినట్లుగా ఆమె ఒక మంచి ఆశను కలిగింది. ఒక ఉగ్రత యెరికో పట్టణం మీదకు రాబోతుంది, ఆ రోజున ఈ పట్టణం అంతా నాశనం కాబోతుంది, కానీ నేను, నా ఇంటి వారు రక్షించబడాలి, రాబోయే ఉగ్రత నుండి మేము తప్పించబడాలి అనే ఒక న్యాయమైన కోరిక అండి. దేవుని చిత్తానుసారమైన కోరికను ఆమె కోరుకుంది. నాడు మనందరి విషయములో మన ప్రభువు యొక్క చిత్తం ఏది? మనమందరము కూడా రక్షింపబడాలి కదా. రక్షింపబడాల్సిన వారమై, లేదా రక్షణ కలిగిన గుంపులో మనం ఉండాలి. ప్రభువు యొక్క చిత్తాన్ని ఆమె చేసినదిగా మనకు కనబడుతుంది. ఆ ప్రభువు చిత్తాన్ని ఆమె కోరింది, తన ఇంటి వారందరూ రక్షించబడాలి కదా. ఆ తర్వాత కాలం చూడండి, యెహోషువ యెరికోను నాశనం చేసేటప్పుడు ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కదా. ఆయన తన వద్ద ఉన్న వారికి ఆజ్ఞను కూడా ఇస్తాడు. మీరు నాశనం చేయడానికి వెళుతున్నారు, ఆ పట్టణం అంతా మన వశం కాబోతుంది, దేవుడు అలాగున తీర్మానించాడు. కానీ ఆ సమయంలో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఒకానొక సమయంలో నేను ఒకరికి ఒక మాట ఇచ్చాను, ఒక కుటుంబాన్ని, ఒక గృహాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాను. అయితే దానికి ఇదే మీ కానవాలు, ఆ ఎర్రని దారమున్న గృహము మీరు ఒకటి చూడబోతారు. ఏ గృహానికైతే ఆ ఎర్రని దారం కట్టబడిందో ఆ గృహము జోలికి మీరు పోవద్దు, ఆ గృహ నాశనానికి మీరు కారకులు కావద్దు కదా. ఆనాడు ఆ యెరికో లాగానే ఈ భూప్రపంచమంతా కూడా ఒకనాటికి నాశనం కాబోతూ ఉంది కదా. మనిషి పాపానికి, మానవుని పాపానికి దేవుడు తీర్పు తీర్చే ఒక సమయం రాబోతుంది, ఒక దినం రాబోతూ ఉంది. ఆ యెరికో పట్టణంలో ఉన్న రీతిగా. కానీ ఆ రోజున మనల్ని కాపాడేది ఏంటి? మన డబ్బా, మనకున్న అంతస్తా, లేదా మనకున్న భూముల, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ల, మనం కొనిపెట్టుకున్న షేర్ వాల్యూస్? ఏది? అవేవి నిన్ను రక్షించలేకపోవచ్చు, కానీ ఆ ఎర్రని దారానికి సాదృశ్యముగా ఉన్న ఆ ఎర్రని రక్తము, మన ప్రభువు మన కొరకు కార్చిన రక్తము, మన యేసయ్య రక్తము నీవు కట్టుకొని ఉండాలి, లేదా ఆయన రక్తాన్ని నువ్వు పులుముకొని ఉండాలి. ఆ రక్తము నీ గృహము మీద ప్రోక్షింపబడి ఉండాలి.
అలా ప్రోక్షించిన ఆ దినాన, ఆ సమయమున దేవుని ఉగ్రతగా రాబోతున్న ఆ తీర్పు నుండి నీవు నీ కుటుంబము తప్పించబడుతుంది. ఈనాడు ఆ రాహాబు కిటికీ అండి. రాహాబు ఆ కిటికీలో నుండి చూసింది, ఇద్దరు వేగుల వారు ఆమె దగ్గరకు రాబోతున్నారు. కానీ వీరు రోజు నా దగ్గరకు వచ్చేవారిలాగా లేరు. వారి బాడీ లాంగ్వేజ్ అలా లేదు. వారు నా నుండి ఏదో సుఖానుభవాన్ని కోరి నా దగ్గరకు రావటం లేదు, కానీ వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నా దగ్గరకు వస్తున్నారు అని ఆమె తన ఇంటి కిటికీలో నుండి చూసింది. ఆ రాహాబు చూసిన కిటికీలో నుండి మనం చూసినప్పుడు నీకు నాకు జ్ఞప్తికి రావాల్సింది మన రక్షణ, మన కుటుంబాలకు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన రక్షణ ఆమె కోరింది. కదా, ఎందుకంటే మన ప్రభువు ఈ లోకానికి అరుదించింది. పోయిన మాసమంతా చాలా గొప్పగా జరుపుకున్నాం కదా. ఏ డినామినేషన్ భేదం లేకుండా అందరము కలిసి మూకుమ్మడిగా జరుపుకున్న మన ప్రభువు యొక్క జయంతిని, క్రిస్మస్ను. ఎందుకు ఆయన ఈ లోకానికి మన కొరకు అరుదించాడు అని. ఎందుకు? నీకు నాకు రక్షణ ఇవ్వటానికే. ఎందుకు మనకు రక్షణ అంటే, చూడండి, మన సొంత కార్యక్రమాల వలన, మనం చేసే దాన ధర్మాల వలన మనకు రక్షణ కలగదు. నేను ఎప్పుడు ఆ మాట చెబుతుంటా. నువ్వు చేసే దానమో ధర్మమో దానివల్లే నీకు రక్షణ కలిగినట్లయితే ఈ లోకములో ధనవంతులకు ఎప్పుడూ రక్షణేనండి. ధనము లేని వారికి, బీదవారికి ఎప్పుడు శిక్షే, వారు ఎప్పుడు నరకమే. కనుక మనం చేసే దాన ధర్మాలు లేక మనకు తెలిసిన ఏ జపాలో తపాలో మనకు రక్షణను ఇవ్వలేవు కదా. మన సొంత కార్యాల వలన మనము రక్షణ పొందుకోలేము. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మొదటి వచనములో ఆ భక్త పౌలు ఒక మాట అంటూ ఉంటాడు. చూడండి, ఆ మాటను చూస్తే ఆయన పలుకుతున్న మాట ఏంటి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే నీ సొంత కార్యాల వలన, నీవు చేసే దాన ధర్మాల వలన, నీవు చేసే జప తపాల వలన నీకు కలగనిది, నీకు రాని రక్షణ నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నీవు ఎప్పుడు ఆ శిక్ష నుండి తప్పించబడతావు అంటే క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు. ఆ యేసు క్రీస్తు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము వలనే మనకు విడుదల, విమోచన ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంటూ ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నీవు యేసులో ఉన్నావు కదా, నీ మీద శిక్ష లేదు. ఇంకా ఈనాడు నీవు శిక్షింపబడే గుంపులో ఉన్నావా లేక తప్పింపబడిన గుంపులో ఉన్నావా? ఎప్పుడైతే నీ నోటితో ఆయనను ఒప్పుకొని నీ హృదయములో విశ్వసిస్తావో నీవు రక్షింపబడి నీ మీద వేసిన శిక్షను కొట్టివేసిన ఆ దేవునికి నీవు బద్ధుడవై ఉన్నట్లే కదా. వాస్తవానికి అందరము శిక్షకు పాత్రులమేనండి. అందరము శిక్షలకు పాత్రులమే కదా. ఒక చిన్న శ్లోకం ఒకటి ఉంటుంది. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ పాహిమం కృపయా దేవ శరణాగతి వత్సల అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ కదా. చాలామంది వారి ముక్కు మూసేసుకుంటూ ఆ చక్కటి శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. ఇంతగా శ్లోకానికి ఉన్న అర్థం ఏంటంటే, వారు దేవుడిని ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉంటారు. ఓ దేవా, మేం పాపులము కనుక మమ్మను చూసి నీవు కరుణించు, మమ్మను క్షమించు, నీవు తప్ప మాకు వేరొక గతి లేదు. ఈనాడు చూడండి, మతాలు వేరైనా మన భాషలు వేరైనా మానవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు ఒకటే. అతను చేసే ఆ పాపము నుండి అతను తప్పించబడాలి. అందువలన కలిగే ఆ శిక్ష నుండి అతను విడిపించబడాలి. అందుకొరకు అతనికి పాప క్షమాపణ కావాలి, అతనికి ఒక విడుదల కావాలి. అయితే ఆ విడుదలను వెతికే సమయములో, ఆ సందర్భములో మానవుడు తప్పిపోతూ ఉన్నాడు. కానీ నాడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనకు ఆ విషయము ప్రభువు ఏనాడో ప్రకటించాడు. మీరు నా వలన
శిక్ష నుండి తప్పించబడుతున్నారు. ఈ లోకములో ఎన్నో భేదాలు ఉండవచ్చండి. రిచ్ పూర్ కదా, లిటరేట్ ఇల్లిటరేట్, వైట్స్ బ్లాక్స్. కానీ ఒక సమయములో రెండే భేదాలు, రెండే కనబడతాయి, రెండే గుంపులు. ఈ ధనిక పేద గుంపులు ఉండవు, చదువుకున్నవారా చదువు రాని వారా అన్న గుంపులు, ఆ తారతమ్యాలు ఉండవు. నువ్వు నల్ల జాతీయుడవా శ్వేత జాతీయుడవా అన్న తారతమ్యం ఉండదు. కానీ నువ్వు రక్షింపబడ్డావా లేక రక్షణ లేకుండా ఉన్నావా, ఆ ఒక్క గుంపే కనబడుతుందండి. ఆ ఒక్క గుంపులో, ఆ ఒక్క భేదములో నీవు ఏ గుంపు వైపు ఉన్నావు? ఈనాడు రాహాబు కిటికీ మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆ రక్షింపబడిన గుంపులో మనం ఉండాలి. యువర్ సాల్వేషన్ మీన్స్ ఏ లాట్ ఆన్ వన్ డే. ఆ ఎర్రని దారము ప్రభు యేసు రక్తానికి సాదృశ్యంగా, గొర్రెపిల్ల రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇంతకీ యెహోషువ అనే పేరుకు అర్థం ఏంటండి? రక్షకుడు. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడే కదా. చూడండి ఆ కోయిన్సిడెన్స్ కూడా ఎంత చక్కగా ఉందో. యెహోషువ ఆజ్ఞ చేత నాశనం కాబోతున్న పట్టణములో నుండి రాహాబు తనను తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆశ కలిగి ఉంది. తన ఆశను ఆమె నెరవేర్చుకుంది. ఎర్రని దారాన్ని ఆ కిటికీ గుమ్మానికి కట్టుకొని. ఒకనాడు ప్రభువు ఆయన వేవేల దూతలతో వస్తూ ఒక తీర్పును మన మీదకు తేబోతున్న వేళ, ఆయన రక్షణకు సాదృశ్యముగా ఆ ఎర్రని రక్తాన్ని నీవు పులుముకున్నావా? ఆ రక్తము నీ గుమ్మముల పైన ప్రోక్షింపబడినదా? నాడు రాహాబు కిటికీ నీకు జ్ఞాపకం చేస్తున్న కఠినమైన సత్యం ఏంటంటే, ఆ రక్షణ నీకు ఉన్నదా? నీ కుటుంబానికి ఉన్నదా? లేకపోతే సిద్ధపడు. రెండవ కిటికీని చూద్దామండి. రెండవ కిటికీ 2వ సమూయేలు గ్రంథానికి రండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక కిటికీ మనకు కనబడుతుంది. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను కదా. ఏం చేసిందండి? ముందు తన మనస్సులో హీనపరిచింది. మీరు తర్వాత వచనాలను చూస్తే ఆమె బహిరంగముగా హీనపరిచింది కదా. ఏ ఒక్క పాపము కూడా చూడండి, మనం చేసే ఏ పాపము కూడా అది ఒక్కసారిగా జరగదు. అది మొదట మన హృదయములో ప్రారంభమవుతుంది, తరువాతనే అది ఒక క్రియారూపం దాలుస్తుంది. ఆ మీకాల విషయంలో కూడా అదే జరిగింది కదా. ఆ కోరిక, ఆశ, చూడండి, పాపము చేయాలన్న అభిలాష పెరిగి పెరిగి ఇప్పుడు మన హృదయం ఉన్న దానిని బట్టి మన నోరేమవుతుంది? మాట్లాడుతుంది, పలుకుతుంది కదా. ప్రతి భార్య తన భర్తను గౌరవించాలి, లేఖనాలు చెబుతున్నాయి ఆ మాటలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆమె దావీదును హీనపరిచింది. ఓబేదేదోము ఇంటి నుండి మందసము తేబడుతున్నప్పుడు, చూడండి, యెరూషలేమునకు తేబడుతున్నప్పుడు సంతోషముతో గెంతులు వేస్తూ ఉన్నాడండి దావీదు. ఎందుకని? అప్పటికి మందసము ఎన్నో సంవత్సరాలుగా యెరూషలేములో లేదు, అది యెరూషలేములో ప్రతిష్ఠ చేయబడలేదు. అలాంటి సందర్భములో, అలాంటి ఒక సమయములో దేవుడు మంచి ఆ శుభతరుణాన్ని ఆయన అనుమతించినప్పుడు, ఆ మందసము తేబడుతున్నప్పుడు దావీదు ఆ మందసము ఎదుట కదా, మందసం వస్తున్నదని తన హృదయంలో విశ్వసించి సంతోషములో గెంతులేస్తూ ఉంటే, నాట్యమాడుతూ ఉంటే, వాస్తవానికి ఏం చేయాలి? భార్యగా తన భర్తతో పాటు కలిసి ఆ గొప్ప వేడుకలో ఆమె కూడా పాల్గొని దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి. అలా చేయలేదు సరికదా. తాను ఏం చేసిందంటే కిటికీల్లో నుండి చూసి హీనపరుస్తుంది. పైగా అంటుంది, చూడండి, తనకు సేవ చేస్తున్న దాసీలను, పైగా తన భర్తను
ఆమె గర్వముతో అహంకారముతో హీనపరుస్తుంది. ఆ 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూసారా, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా, పనికత్తెలను ఏమంటుంది? హీనస్థితి కదా, హీనస్థితిలో ఉన్నవారు. తన భర్తను ఏమంటుంది? వ్యర్థుడు కదా, పనికి మాలినవాడు, వేస్ట్ ఫెలో. అంటే ఎందుకై ఉంటుందంటే, బహుశా తన తండ్రి ఒక రాజు, భర్త కూడా రాజే. అందును బట్టి కాబోలు ఆమె రీతిగా మాట్లాడుతూ ఉంటుంది కదా. ఈనాడు ఆ మీకాలో చూస్తున్న కిటికీ మనకు ఒక సత్యం నేర్పుతుంది. ఆ వెక్కిరింతల కిటికీ, ఆ అవమానపరిచే కిటికీ మనకు ఒక పాఠం తెలుపుతూ ఉంది, కఠినమైన సత్యాన్ని. నీవు అటువంటి కిటికీ గుండా చూడవద్దు, అంటే నీవు అటువంటి స్థితిలో ఉండకూడదు. ఈనాడు ఒకరిని నీవు హీనపరిచే రీతిగా, ఒకరిని నీవు దూషణ కదా, హీనముగా మాట్లాడే స్థితిలో నీవు ఉన్నావా? ఒకరిని అపహాస్యము చేసే పరిస్థితులలో నీవు ఉన్నావా? ఒకరిని నీవు వెక్కిరించే స్థితిలో ఉన్నావా? ఉండమాకు, తస్మాత్ జాగ్రత్త. మీ కాలు కిటికీ మనకు తెలుపుతున్న పాఠం అండి. డోంట్ హ్యూమిలియేట్ అదర్స్. నాడు మన జీవితాలు ప్రభువుకు అంకితం ఇవ్వబడ్డాయి అంటే, ఈనాడు మన జీవితాలను ఆయన కోరుకున్నాడు అంటే, అది అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉండటానికే తప్ప, అనేకులకు నీవు మేలుకరముగా ప్రయోజనము చేకూరే దానవుగా ఉండాలన్నదే తప్పక, నీవు ఏదో ఇతరులని అవమానిస్తావనో, లేదా ప్రభువు నిన్ను హెచ్చించే కొలది నీవు ఆ రీతిగా హెచ్చించబడిన దానవని, హెచ్చించబడిన వాడవని అనేకులను నీవు తక్కువ చేసి మాట్లాడతావనో కాదు. మీకాలోకి ఉంది గొప్ప స్థితి. తన తండ్రి ఒక రాజు సౌలు, తన భర్త ఒక రాజు దావీదు. అంత మాత్రం చేత ఆమె అటువంటి హీనపరిచే స్థితిలో ఉండకూడదు. అందుకు కారణమైన ఆమె గర్వముతో అహంకారముతో నిండుకొనినదై ఉండకూడదు. నాడు నీ హృదయ స్థితి ఎలా ఉంది? ఎటువంటి కిటికీలో నుండి నీవు చూస్తూ ఉన్నావు? ఒకవేళ మొదటి సందర్భములో రాహాబు కిటికీ నుండి నీవు చూస్తున్నావా? మంచిదే, ప్రభువు కోరుతున్నాడు, అది ప్రభువు చిత్తమే. కానీ ఇటువంటి కిటికీ గుండా, ఈ మీకాలు కిటికీ గుండా నీవు చూస్తున్నట్లయితే ప్రభువు దానిని అనుమతించడండి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి ఆ మాట తర్వాత మీరు. నీవు ఒకరిని చూచి వ్యర్థుడా అని బోధించవద్దు. ఆ రీతిగా పిలిచిన వాడు నరకానికి పాత్రుడైన మాట అక్కడ ఉంటుంది. చూసారా మీరు ఆ మాట? మత్తయి 5:22 కదా. సారా కూడా చూడండి, అబ్రహాము భార్యగా ఉన్నప్పుడు హాగరును సారా చూసి తక్కువ దానవు అన్నట్లు కదా, నాకు ఒక ఆశీర్వాదం రాబోతుంది, నీకు లేదు అని హేళన చేస్తుంది. కానీ తర్వాత చూడండి, ఇష్మాయేలు కొడుకు సారాకు కలిగిన ఇస్సాకును చూసి ఏం చేస్తూ ఉంటాడు? హేళన చేస్తూ ఉంటాడు. లేఖనాలు చెబుతున్నాయి ఆ మాటలు కదా. అతని తల్లి చేసింది అదే పంతాలో, అదే రూట్లో ఆమె కొడుకు ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? ఇస్సాకును కదా, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును చూసి ఆయన హేళన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలా వచ్చింది? ఆ బ్లడ్ లైన్లో వచ్చేసింది అంతే. నాడు తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలకు ప్రత్యేకమైనది ఏది నేర్పక్కర్లేదండి. ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్న మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట, ఈనాడు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ తోటి వారి విషయంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, నీ బిడ్డలు నిన్ను చూసి ఆ రీతిగానే నడుచుకుంటారు. నువ్వు ప్రత్యేకంగా వారిని కూర్చోబెట్టుకుని చెప్పక్కర్లా. పోనీ నువ్వు ఒక రీతిలో ఉంటూ నీ బిడ్డలకు మరొక రీతిలో ఉండాలని నీవు బోధించక్కర్లా. నీవు ఏ రీతిగా ఉంటావో నీ బిడ్డలు కూడా ఆ మార్గములో నిన్నే వెంబడిస్తూ ఉంటారు. హాగరు సారాను చూసి నవ్విన రీతిగా ఆమె కుమారుడు ఇస్మాయిలు ఇస్సాకును చూసి నవ్వుతూ హేళన చేస్తూ ఉంటాడు.
తల్లి మార్గములోనే బిడ్డ, తల్లిదండ్రుల మార్గములోనే పిల్లలు కదా. నాడు పిల్లలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? ఎటువంటి స్వభావాన్ని వారిలో మనం తెలియకుండానే నింపుతూ ఉన్నాం? స్వార్థంతో నిండుకున్న స్వభావాలు, సంకుచిత ఆ మనస్తత్వాలతో నిండుకున్న స్వభావాన్ని ఏమండి మనం కలిగి ఉండి మన బిడ్డలకు కూడా అటువంటి ఒక స్వభావములోనే ఉండాలని చెప్పకనే వారికి చెబుతున్నాం. నేర్పకుండానే వారికి మనం నేర్పుతున్నాం. నాడు నీవు ఎటువంటి కిటికీలో నుండి చూస్తూ ఉన్నావు? మీకాలులాగా చూస్తున్నావా? కదా. దావీదు దేవుడిని ఎంతగానో ఆయన ఆరాధిస్తూ పరవశముతో ఆయన గొప్ప తన్మయత్వంలో దేవుడిని మహిమపరుస్తున్న సమయంలో నాడు దేవుడిని ఆరాధిస్తున్న బిడ్డలను కూడా నీవు చూసి ఒకవేళ హేళన చేస్తున్నావేమో. నువ్వు ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎవరిని చూసి నీవు ఎలా నడుచుకుంటున్నావు? కానీ మీరు చూస్తే అధ్యాయం చివరిలో అలా నడుచుకున్నందుకు ఆ మిఖాయేలు చూడండి, ఆ మీకాలు తన ఆశీర్వాదాన్ని కోల్పోతుందండి. అధ్యాయం చివరిలో చూడండి, ఆ 6వ అధ్యాయం ఆఖరిలో చూస్తే ఆమె బిడ్డలు లేకుండానే కదా. ఎందుకు? తన నడతకు కలిగిన ప్రతిఫలం కదా. భర్త అన్న గౌరవం లేదు, కనీసం రాజు అన్న గౌరవం ఉండాలిగా. ఎందుకంటే నీ తండ్రి ఒక రాజేగా. మరి అటువంటి ఒక రాజే కదా దావీదు కూడా. ఆ రీతిగా చూస్తే భర్త అన్న గౌరవం లేక, కనీసం ఒక రాజు అన్న గౌరవం లేక, గొప్ప అతడు దేవుని ఆత్మచేత నిండుకొనిన వాడే దేవుని ఆరాధనలో ఉన్నాడు అన్న కనీస జ్ఞానము లేక, అవగాహన లేక, తన గర్వము చేత, అహంకారము చేత, హీన చూపుతో కదా చాలా తక్కువ చేసి చూస్తూ మాట్లాడుతూ భర్తను లేదా ఒక దేవుని బిడ్డలను అవమానించినందుకు తను ఎటువంటి స్థితిలో ఉన్నదంటే పిల్లలు లేకుండానే ఆమె తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది. నాడు ఒకవేళ బలహీనులను చూసి నీవు కూడా కించపరుస్తూ ఉన్నావేమో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బలహీనుల పక్షమన్న దేవుడు ఎప్పుడూ వ్యాజ్యమాడతాడు కదా. ఎవరండి మన దేవుడు? విధవరాండ్ర పక్షమున వ్యాజ్యమాడేవాడు కదా. తల్లిదండ్రులు లేని వారి పక్షమున ఆయన వ్యాజ్యమాడేవాడు. నాడు నీ బలహీనతను చూసి ప్రభువు ఒకనాడు జాలిపడి నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఆయన రక్షించాడు, నిన్ను హెచ్చించాడు. అటువంటి స్థితిలో నుండి వచ్చిన మనము తోటి బలహీనులను చూసి ఎప్పుడూ కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. కుదిరితే మేలు చేయాలి, అంతే తప్ప వారిని చిన్న చూపు చూసి అవమానపరిచి దేవుని ఉగ్రతను మన మీదకు తెచ్చుకోకూడదండి. ఒకవేళ ఎంతవరకు మన స్థాయిని బట్టి లేదా మన కులాన్ని బట్టో మన పరిస్థితిని బట్టో గర్వించి ఉండవచ్చు. అదేంటో చాలాసార్లు కదా, వీరికున్న దాన్ని బట్టి కాకపోయినా వాస్తవం అండి, వారి కులాన్ని బట్టి, వారి వెనక ఉన్న వారి తండ్రి స్టేటస్ను బట్టి, వారి అధికారాన్ని బట్టి, అంటే దాని అర్థం మనకు ఉంటే మనం గర్వించవచ్చని కాదు. ఏది ఏమైనా అటువంటి స్థితిని దేవుడు ఎప్పుడూ సహించడు. ఈనాడు ఆ మీకాలు కిటికీ మనకు నేర్పుతున్న పాఠం అదే. ఒకవేళ ఎవరిలో అయినా ఏదైనా నీ సహోదరులలో, నీ తోటి సహోదరిలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, సరిచేసే ప్రయత్నం చేయండి. వినకపోతే వారి గురించి ప్రార్థన చేయండి, అంతే తప్పక ఎప్పుడు కూడా మీరు వారిని చిన్న చూపు చూడద్దు, వారిని అవమానపరచద్దు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6 లేక 8 వచనాలలో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలను మన తలపోస్తే ప్రభువు ఎప్పుడు మనలను ప్రేమించాడండి? మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడే ఆయన మనలను ప్రేమించాడు కదా. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు.
మనం ఇంకా ఆయనకు శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు కదా. మనం ఏదో గొప్పవారమని, మంచివారమని, బలవంతులమని, ఆయనకు ఉపయోగపడతామని కాదు. అన్ని విషయాలలో మన ప్రభువే మాదిరి అనుకుంటున్న మనము ఆ విషయంలో కూడా తప్పక మన ప్రభువుని మాదిరిగా చేసుకోవాలి. బలహీనులను చూచి మనము జాలిపడాలి, కుదిరితే సహాయపడాలి తప్పక వారిని చూసి ఎప్పుడు కూడా ఎవరిని చూసి అండి అవమానపరచకూడదు, హీనపరచకూడదు. చూడండి, మొదటిది రాహాబు కిటికీ, రెండవది మీకాలు కిటికీ, మూడవది యెహోయాషు కిటికీ. రాజుల రెండవ గ్రంథానికి రండి, 13వ అధ్యాయం 17వ వచనం. రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆ ఆ అమ్మ, రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. చదవండి, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదవని చెప్పి ఆ ఆ ఆ ఆ ఆ మాట గుర్తుపెట్టుకోండి. అతను ఎన్నిసార్లు కొట్టాడు? ముమ్మార్లు కదా, 3 సార్లు కొట్టాడు. కొన్ని సంవత్సరాల క్రితం చూడండి, ఎలీషాను చూసి ఏలియాను చూసి ఎలీషా ఒక మాట అన్నాడు. ఆ మాట, ఇజ్రాయేలీయులకు నీవే రథమువు, రౌతువు. నిజమేనండి. ఎలీషా ఎప్పుడు కూడా తన స్థాయి లేదా తన అంతస్తు పెరిగినప్పుడు మారలేదు. ఆయన దేవుణ్ణి ఘనపరచడములో, స్తుతించడములో ఎప్పుడు కూడా మార్పు చెందలేదు కదా. దేవుని మాటలు ఎందరికో చెప్పి, ఆయన ఎందరో ప్రజలకు చెప్పి, కొన్ని పర్యాయములు ఎందరో రాజులకు చెప్పి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినవాడు. అక్కడున్న సందర్భాన్ని బట్టి చూస్తే కదా, అటువంటి ఎలీషా ఎవరి దగ్గరకు వెళ్ళాడు? యెహోయాషు దగ్గరకు కదా. ఆయన అంటున్నాడు, సిరియనుల వైపు బాణము వేయి. ఇంతకీ బాణం వేయడం అంటే ఏంటి? ఎవరు ముందుకైనా వెళ్ళి మనం కర్ర దూసినా, కత్తి దూసినా, లేదా ఒక బాణము వారి ముందు విడిచామంటే దాని అర్థం ఏంటి? వారిని పోరుకు రెడీగా అమ్మంటాం కదా, యుద్ధానికి సిద్ధం చేయటం. కమాన్, నాతో ఫైట్ చేస్తావా, చెయ్యి, ఉందా నీకు కెపాసిటీ కదా. యుద్ధాన్ని ప్రకటించమంటున్నాడు. కానీ అక్కడ యెహోయాషు ఏం చేస్తాడు? 3 సార్లు మాత్రమే వేస్తాడు. వాస్తవానికి నీవు ముమ్మారు వేయి లేదా ఇన్ని మారులే వేయి అని ఎలీషా చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేదాకా నీవు బాణాలు వేయటాన్ని ఆపకు. అలా నీవు చేసినప్పుడు నీకు సంపూర్ణమైన విజయం కలిగేది. చూడండి, కొన్నిసార్లు దేవుడు కూడా మనకు చెప్పడు కదా, మన విశ్వాసం యొక్క పరిమాణం ఎంతో ఆయన పరీక్షించాలని ఆశపడుతూ ఉంటాడు కదా. ఎందుకని? ముందే అందరికి అన్ని విషయాలు తెలిపితే, అందరూ అన్నీ చేయగలిగితే ఇక విశ్వాసం అనే పదానికి అర్థమేముంది? అందుకే దేవుడు చెప్పకుండానే కొన్ని మార్లు చేయమంటాడు. అయితే నీవు ఎంత మటుకు చేస్తున్నావు అన్నదే ప్రశ్న. ఈనాడు యెహోయాషు కిటికీ నీకు నేర్పుతున్న సత్యం అదే. దేవుడు నిన్ను ఒక పని చేయమని చెప్పాడా? నీవు చేస్తున్నావా? అయితే ఎంత మటుకు చేస్తున్నావు? మధ్యలో నీ తలంపును జొప్పించి కొంత మట్టుకే చేసి ఆగిపోతున్నావు. కానీ దేవుని నుండి నీవు జవాబును పొందుకునే వరకు చేస్తూనే ఉండాలి. అది ఒక పని అయినా, ప్రార్థన అయినా ఏమండి కదా. మన జీవితంలో చాలా మార్లు జరిగేది ఏంటంటే, చూడండి, విశ్వాస జీవితంలో ఒక విశ్వాసికి ఎప్పుడూ జరుగుతూ ఉండే పరిస్థితులు ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉంటాం, దాదాపు చెరువుకు వచ్చేసి ఉంటాం, ఆ ఆఖరులలో మన ప్రార్థనను ఆపేస్తాం.
కానీ కొంతసేపు చేస్తుంటే ఆ విజయం నీకు దక్కుండేది, నువ్వు కోరుకున్నది జరుగుండేదేమో కదా. దేవుని సన్నిధిలో గడిపి ఉంటే నీవు కోరుకున్నది నీకు సంప్రాప్తించుండేదేమో. ఏమండి కదా, నీవు లేఖనాలను అనుదినము చదువుతూ 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 అలవాట్లోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ జ్ఞానసిద్ధి నీవు సంపూర్ణముగా పొందుకునేవాడవేమో. కానీ చాలా మరులు మనం ఏంటంటే ఆ ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తాం, లేదా కొంత దూరం వరకు వెళ్ళి ఆ ముగింపులో కాసేపట్లోనో కోసేపట్లోనో మనకు రిజల్ట్ రాబోతుందనే టైంలో మనం ఆపేస్తాం. ఇప్పుడు అక్కడ చూస్తే ఎలీషా బాణాలు వేయమని చెప్పినప్పుడు ఆయన నువ్వు ఇన్నిసార్లు వేయి అనే లెక్క చెప్పాలా. మరి యెహోయాషు ఏం చేశాడు అంటే ఆయన 3 మార్లే వేసి ఆగిపోయాడు. ఆ సిరియనుల మీదకి 3 మార్లే బాణాలు వేసి ఆయన ఆగిపోయాడు. అలా కాక అంతకు మించి వేస్తుంటే ఎలీషా ఆపు అనేదాకా వేస్తూనే ఉంటే ఆ విజయం ఆయనకు కలిగి ఉండేది, గొప్ప గెలుపు కలిగి ఉండేదండి. మధ్యలో ఆయన సొంత ఆలోచనకు ఆయన పని పెట్టాడు కదా. ఈనాడు దేవుడి మాటలను మనం చాలాసార్లు సీరియస్గా కాక కదా ఎంతో తేలికగా చూస్తూ ఉండేవాళ్ళు మనలో లేకపోలేరు కదా. దేవునికి ఇవ్వమంటే ఏదో కొంచెం ఇచ్చి ఆగిపోయేవాళ్ళు లేరా అండి మనలో? ఉన్నా, మీరు ఒప్పుకోరలే నాకు తెలుసు కదా. దేవునికి ప్రార్థన చేయమంటే ఎప్పుడు చేస్తుంటాం? ఈ మధ్య నేను ఒక సందేశం విన్నా కదా, ముచ్చటగా 3 సార్లు చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు, మధ్యాహ్నం లంచ్కి ముందు, నైట్ డిన్నర్కి ముందు. దేవుడు అదే ప్రార్థన చేయమంది. ఒకవేళ అది కూడా చేయమని ఉండొచ్చు, కానీ ఆ ప్రార్థన సరిపోతుందా నీకు? దేవుడు ఆ ప్రార్థనే చేయమన్నాడా? ఏమండి చెప్పండి. అది కాదు. దేవుడి నుండి నీవు జవాబును పొందుకునేదాకా ఎడతెగక నీవు ప్రార్థనలో ఉండాలి. ఎడతెగక. మన ప్రభువు కూడా స్వయంగా పలికిన మాట ఏంటి? మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆయన చెయ్యమని చెప్పడమే కాదండి, చెయ్యమని చెప్పేవాడు మాత్రమే కాదు. నీకు నాకు ఈనాడు ఆయన చెప్పిన ప్రతి పనిని ఆయన మనకంటే ముందుగానే చేసినవాడు, మనకి మాదిరి ఉంచినవాడు. ఆయన జీవితంలో చూస్తే ఎక్కువ పర్యాయములు ప్రార్థనలోనే గడిచిపోయినట్లుగా మనం చూడొచ్చండి. ఆయన బాప్తిస్మం తీసుకోవటానికి ముందు, తీసుకున్నాక, పరిచర్యను ప్రారంభించటానికి ముందు, శిష్యులను ఏర్పరచుకోవటానికి ముందు, ఏదైనా రోగులను స్వస్థపరచటానికి ముందు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి ముందు, ఆఖరకు ప్రభువు ఆయన తండ్రి పంపిన కార్యము, ఆ ఉద్దేశము నెరవేర్చటానికి ఆ గెత్సెమనెలో కూడా ఆ సిలువను ఆయన చేరుకోవటానికి ముందు ప్రార్థనలోనే ఉన్నాడు. అనగా ఆయన జీవితంలో ప్రతి పనికి ముందు ప్రార్థన, ప్రతి పని తర్వాత ప్రార్థన. ప్రభువు చిత్తము, దేవుని చిత్తము కనుగొనేదాకా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి తప్పక మనకు తోచిన సమయములోనో లేదా మనకు కుదిరిన సమయములోనో కాదు. ఆ మాటకొస్తే ప్రార్థనే కాదండి, ఏ విషయమైనా. నాడు మన జీవితంలో ప్రభువుతో ముడిపడిన ఏ విషయములో అయినా ఆయన నుండి మనకు జవాబు వచ్చేదాకా మనము ఎడతెగక ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అది ప్రార్థన అయినా, బైబిల్ చదవటమైనా, మందిరానికి రావటమైనా, లేక నీకు అప్పగించిన పనిని నీవు పూర్తి చేసేంత వరకైనా, ఏదైనా. నాడు యెహోయాషు కిటికీ మనకు నేర్పుతున్న మాట అదే కదా. బైబిల్లో మన ప్రభు పలికిన మాట కూడా, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి 1 మైలు ఇమ్మంటే, 1 మైలు రమ్మంటే ఆయన ఏమన్నాడు? 2 మైళ్ళు వెళ్ళు. 1 మైలే రమ్మన్నాడా? 2 మైళ్ళు వెళ్ళు కదా. వాక్ ఎన్ ఎక్స్ట్రా మైల్. కానీ మనం ఏం చేస్తాం? చేయకూడని వాటిల్లో ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాం కదా. వాస్తవం అండి. కానీ ప్రతి విషయములో, అంటే నేను అనేది భక్తి చేసే ప్రతి విషయములో
మనం ఎప్పుడూ కూడా అధికంగానే ఉండాలి, అధికులంగానే ఉండాలి. ప్రభువు చెప్పే వరకు అలుపెరగక ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అది దేవునికి ఇచ్చే విషయమా, ప్రార్థన చేసే విషయమా, మేలు చేసే విషయమా, ప్రతి విషయం అండి. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఏంటి? 11వ అధ్యాయం 25వ వచనములో, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, ఔదార్యము గలవారు పుష్టి నందుదురు. కదా? ఈనాడు నీవు ఇస్తున్నావా? ప్రభువు కొరకు నీవు ఇస్తున్నావా? మందిరానికి ఇస్తున్నావా? సువార్త సేవకి ఇస్తున్నావా? ఇస్తూనే ఉండు. ప్రభువు నీకు తిరిగి ఇస్తూనే ఉంటాడు. అంటే దాని అర్థం ఇవ్వడం ఆపకు. ప్రభువు చెప్పేదాకా నీవు ఆపకు. ప్రభువు నిన్ను పిలుచుకునేదాకా నీవు ఆపకు. మధ్యలో నీ సొంత ఆలోచనకు నీవు పని పెట్టకు. భక్త పౌలు ఫిలెమోను గురించి ఒక చక్కని మాట అంటాడండి. ఫిలెమోను పత్రిక 21వ వచనంలో. ఎన్నో అధ్యాయం ఏంటుంది ఇంతకీ? కదా, ఫిలెమోను పత్రికలో ఉండేది ఒకటే అధ్యాయం. ఆ ఒక అధ్యాయంలోనే 21వ వచనములో, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేసేవాడవని నాకు తెలుసు అయ్యా ఫిలెమోన్. నాకు తెలుసు. ఎంత మంచి సాక్ష్యం అండి కదా. మంచి చేసే విషయంలో, భక్తి చేసే విషయంలో నేను చెప్పిన దానికన్నా నీవు ఎక్కువగానే చేస్తావు. నాకు తెలుసు ఆ సంగతి. ఈనాడు మన గురించి ఎటువంటి సాక్ష్యం పరిశీలన చేసుకుందాం కదా. 3 కిటికీలు. రాహాబు కిటికీ, మికాలో కిటికీ, యెహోయాషు కిటికీ కదా. ఇంకొక మాట చూద్దాం, ఇంకో కిటికీ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి, 11వ అధ్యాయం 33వ వచనంలో. కొంత ఆలస్యంలో ఉన్నాం కదా, మరి ఆలస్యంగా స్టార్ట్ అయ్యాం. కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. కొంచెం మీరు ఓర్పు చూపిస్తే నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో ఇంకో కిటికీ మనకు తారసపడుతుంది. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని కదా. దమస్కులో అరేత అనే రాజు కింద, ఆ అధిపతి కింద పౌలును అధిపతి కింద ఉన్నప్పుడు, ఆ రాజ్యములో ఉన్నప్పుడు పౌలును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన పరిణామం అది. పౌలు ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను భయపడి పారిపోయానని ఆయన చెప్పటం లేదు. ఎందుకని? పౌలుకి అసలు భయమే లేదండి. అతని గతాన్ని చూస్తే అతను ఎటువంటి వాడు? భయపెట్టేవాడు కానీ భయపడేవాడు కాదు కదా. ఏంటైన యాటిట్యూడ్? ఆయన పూర్వం హింసకుడు, దూషకుడు కదా. ఒక రీతిగా చెప్పాలంటే తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి అండి. ఇంకా ముందు వెనక చూసుకునేదిలే. ఎంత దూరం అంటే అంత దూరం. దాదాపు ఒక మతోన్మాది, ఒక ఉగ్రవాది లాంటి వాడు. భయం అనేది అతనికి లేదు కదా. అతను దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, కానీ ఆనతి కాలములో ప్రభువు యొక్క పిలుపునందుకొనిన వాడే అతడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చటానికి అనవసరమైన గందరగోళాలు ఎందుకని, గొడవలు ఎందుకని తనను తాను తగ్గించుకుని వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు ఆ మాట. నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలోకి దింపబడి తప్పించుకుని పోయాను. కాబట్టి మనమైతే అలా ఒప్పుకుంటామా? మనకెంత నామోషీనో కదా. ఫలానా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, ఆ టైంలో నేను చాలా చాకచక్యంగా కదా తప్పించుకుని వచ్చాననే మాట చెప్పాలంటే ఎంత ఇబ్బందో మనకి. కానీ పౌలు జీవితంలో ఆ పరిస్థితిని, ఆ సందర్భాన్ని బట్టి మనం చూసి నేర్చుకోవాలి. తగ్గింపు జీవితం అనేది ఎప్పుడు కూడా మనము భయపడడాన్ని సూచించదు. కొన్ని విషయాలలో కొన్నిసార్లు అనవసరమైన వాటిని మనము తప్పించటానికి మనము తప్పుకుని తల దించి మనం వెళ్ళిపోయినా పర్వాలేదండి. ఆయన భయపడి చేయటం లేదు ఆ పని.
స్వయంగా దేవాది దేవుడు ఆయన పిలుచుకున్న వేళ ఆయనను గురించిన పలికిన మాట ఏంటి? నా నామమును భరించటానికే నేను ఏర్పరచుకున్న సాధనమయ్యా నువ్వు పౌలు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉంటుందన్నమాట. నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనానివి నీవు. అయితే దేవుడన్న మాటను, ఆయన నామమును ఆయన ఎలా భరించాడో ఆయన మనకు తెలుపుతూ ఉంటాడు ఆ అధ్యాయంలో కదా. ఆయన ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడో ఆ ముందు వచనాలు మీరు చదివితే తెలుస్తుందండి. అవన్నీ తెలిపి ఆఖరికి వచ్చేలోకి ఆయన అంటాడు, నేను అవన్నీ చేయటమే కాదు, ఆ సాహస కార్యాలు చేయటమే కాదు, నేను ప్రభువు కొరకు ఈ రీతిగా నేను అనవసరమైన ఆ పనులను, ఆ గందరగోళాలను, ఆ గొడవలను నేను తప్పించి అవి కలగకూడదని నేను ఆ రీతిగా తప్పించుకొని వచ్చాను కదా. హ్యూమిలిటీ, తగ్గింపు నేర్పుతున్నాడు ఆయన మనకి. ఆయన నేర్చుకున్నాడు, మనకు ఆ పాఠం నేర్పుతున్నాడు కదా. ఆ రోజున చూడండి, ఆ కిటికీ ద్వారా మాత్రమే కాదు కానీ ఆ మన ప్రభువు దేవుని ద్వారా, ప్రభువైన యేసు ద్వారా కూడా చూడండి, ఎవరు మన దేవుడు? ఆయన కునుకని నిద్రపోనివాడు కదా, తప్పించేవాడు కూడా. రాబోయే చూడండి, ఆ ఉగ్రత నుండి ఆయన తప్పించే దేవుడు. కొన్ని పర్యాయములు నిన్ను తప్పించుకోవడానికి నేను పక్కకు జరగమంటాడు. నువ్వు జరిగిపో, ఉగ్రత తొలగిపోతుంది. నిన్ను నీవు తగ్గించుకో, ఏ గొడవలు ఉండవు, అనర్థాలు ఉండవు. కొన్నిసార్లు నువ్వు తల దించుకో, అది నీకు మంచే జరుగుతుంది. నాడు పౌలు కిటికీ మనకు నేర్పుతున్న ఆ కఠినమైన సత్యం అదే కదా. అలా ఆ రోజున ఆయన తల దించుకోబట్టే, తనను తాను తగ్గించుకోబట్టే, ఆ రీతిగా ఆయన తప్పించుకోపోబట్టే మరి కొన్ని మిషనరీ జర్నీస్ చేశాడండి ఆయన. మరెన్నో సంఘాలను కట్టగలిగాడు, దేవుని కొరకు మరెన్నో ఆత్మలను ఆయన సంపాదించగలిగాడు. మన ప్రభువు కూడా మనకు తెలిపిన మాట అదే కదా, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడను, కాబట్టి మీరు నా కాడినెత్తుకోండి, అది తేలికగాను సులువుగాను ఉంటుంది కదా. క్రైస్తవులుగా ఈనాడు మనకు తప్పక కలిగి ఉండవలసిన గుణము తగ్గింపు స్వభావం. పౌలు మనకు నేర్పుతున్న మాట, ఆయన కిటికీ గుండా దిగి మనకు నేర్పుతున్న మాట కదా. పౌలు కిటికీలో నుండి మనం నేర్చుకునే మాట అదే. ఆఖరు కిటికీని చూద్దామండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో, ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి ఏం చేస్తున్నారు సారు? గాఢ నిద్రపోతున్నారు కదా. మనలో కొందరు సంఘాల్లో చదవండి. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి ఐతుకు కాస్త లేట్ ఐతుకు అయిపోయాడు పాపం. అందుకే ఎందుకు జరిగింది చూడండి, ఆ సందర్భాలను బట్టి చూస్తే 3 తప్పులు ఉన్నాయి అక్కడ. మొదటిది, పోగొడని స్థలములో నిద్రపోయిన వాడు జోగడం. సరే, ఈ 2 చేస్తున్నా, ఎంచుకున్న ప్లేస్ ఏమైనా మంచిదా, సెక్యూరిటీగా ఉందా, సేఫ్ జోన్లో ఉన్నాడా అంటే పోయి కిటికీలో కూర్చోవడం. బహుశా అదే అనుకుంటా తప్పు మీద తప్పు చేయడం అంటే. అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటాం. అట్లా జాగ్రత్త, మేలుకోండి. మొదటి తప్పు అప్పుడే మనం మేలుకోవాలి కదా. తప్పు మీద తప్పు చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోవచ్చు. మనం కూడా కొన్నిసార్లు లేట్ అయ్యామని గ్రహించే లోపే మన పేరు ముందు కూడా లేట్ చేస్తారు సొసైటీలో కదా. అందుకే అతను ఎందుకు కూర్చున్నాడో చాలామందికి అర్థం కాదు. కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే, పౌలు గారు ప్రసంగం అంటే తెలుసుగా, మామూలుగా ఉండదు. అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది అక్కడ కదా. ఎప్పుడు చెబుతుంటా, ప్రసంగం అనేది దాదాపు ఒక చికిత్స లాంటిది, ట్రీట్మెంట్. అది మధ్యలో ఆపడానికి లేదు. అదే మన సంఘంలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా. నా నుంచి ఒక్కో మారు గంటన్నర కూడా ప్రొలాంగ్ అవుతుంటుంది కదా.
కానీ నేనేమో ఆపను. మీరు అనుకుంటూ ఉంటారు, ఈసారి ఏంటో ఆపను కూడా ఆపటంలో ఈయనకి ఆకలి అయ్యేదేమో, కాళ్ళకి నొప్పి రాదేమో. ఏమండి, ట్రీట్మెంట్ అండి, ఆపడానికి లేదు. అది పూర్తి చేసే ఆపాలి కదా. ఎప్పుడైనా డాక్టర్ గారు చూడండి, ఆపరేషన్ థియేటర్లో ఒక ట్రీట్మెంట్ చేస్తూ, ఆయన ఒక సర్జరీ చేస్తూ మధ్యలో ఆపితే ఏమవుతుంది? ఏమైపోతుంది? ఇందాక అన్నట్టు ఐతుకులాగా కదా, పేరు వెనక లేట్ పడిపోతుంది మనకు కూడా కదా. చూడండి, ఆ ఐతుకు ఏం చేస్తున్నాడు అంటే, చక్కగా ఒక ఆరాధన స్థలములో కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు కదా. దాన్ని కొంత ఆత్మీయ దృష్టితో చూస్తే చూడండి, దేవుని మందిరానికి రాగానే చాలామంది నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా నిద్రాడం అవస్థలోకి కదా, నిద్రలో వాడు ఉంటూ ఉంటారు. సాతానుగాడు కూడా నిన్ను ఆ రకంగానే ప్రేరేపిస్తూ ఉంటాడు. నిద్రపో, ఏముందిలే, ఎప్పుడు వినే వాక్యాలేగా, ఈ వారం కాకపోతే వచ్చే వారం వినొచ్చు. ఈ పాదిరి గారు కాకపోతే ఇంకొక పాదిరి గారు చెబుతారులే, లేదా వచ్చే వారం పలానా దగ్గర సువార్త కూడికలు ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నీకు వినిపిస్తా కదా అంటాడు. ఆధ్యాత్మికంగా నిన్ను నిద్రపుచ్చుతాడండి. ఒకవేళ అలా నీవు నిద్రపోతున్నావా, గమనించుకోండి. ఆధ్యాత్మిక నిద్ర చాలా ప్రమాదమైంది. భౌతిక నిద్ర నీకు కొంత మట్టుకు మేలు, అది నీ శరీరాన్ని మరలా ఉజ్జీవింప చేస్తుంది, నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. కానీ ఆధ్యాత్మిక నిద్ర నిన్ను గొప్ప ప్రమాదములో పెడుతుంది. నీ ఆత్మలో నీకు మరణాన్ని ఇస్తుందండి. అందుకే మన ప్రభు ఇందాక కూడా నేను జ్ఞాపకం చేశాను, మీరు మెలకువగా ఉండండి అని ఆయన హెచ్చరించాడు శిష్యులను కూడా కదా. చూడండి, ఆధ్యాత్మిక నిద్ర ఐతుకు కిటికీలో నుండి పడి చనిపోయాడు. నాకు అనిపిస్తుంది, అక్కడ పౌలు భక్తుడు కనుక లేకపోతే ఆ పరిస్థితి ఏమై ఉండేదో. ఆయన వెంటనే ఆ 3వ ఫ్లోర్ నుంచి కిందకి దిగొచ్చి ఆ చనిపోయిన ఆయనను బ్రతికించాడు కదా. ఆధ్యాత్మికంగా పడి చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన ప్రభువైన యేసు బ్రతికించడానికే వచ్చాడండి. మనలను లేవనెత్తాలని, బలపరచాలని కదా, ఉన్నతమైన ఆ అసంభవాల చేత ఆయన మనలను నింపాలనే ఆయన మన కొరకు కిందకు దిగి వచ్చాడు. ఆధ్యాత్మికంగా మృతులై ఉన్న నీ కొరకు, నా కొరకు. ఆ విషయాన్ని మరచిపోయి, ఆ కనీస స్పృహ లేకుండా ఇప్పటికీ నీవు ఇంకా ఆధ్యాత్మికంగా ఆత్మీయ స్థితిలో నిద్రలోనే ఉన్నావా? ఉంటే నీ స్థితిని బట్టి నీవు జాగ్రత్త పడాలి. ఐతుకు కిటికీని కదే నేర్పుతూ ఉంది కదా. చూస్తే పాత నిబంధనలో అహజ్య అనే ఒక రాజు ఉంటాడు. ఏమయ్యాడు ఆయన? కిటికీలో నుంచి జారిపడి ఏమయ్యాడు? రోగగ్రస్తుడిగా మారిపోయాడండి అహజ్య కదా. ఇజ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డాడు ఆయన. అతను రోగగ్రస్తుడై ఉన్నప్పుడు, పోనీ రోగైపోయాడు, ఏదో పొరపాటున ఆ కిటికీలుండి జారిపడ్డాడు, పాపం పేషెంట్ అయిపోయాడు, రోగి అయిపోయాడు అనుకుందామా. అటువంటి స్థితిలో ఆయన నిజదేవుని దగ్గరకు, యెహోవా దగ్గరకు రాక ఎక్రోను దేవతకు ఆయన దర్శనం చేయడానికి వెళ్ళాడు. ఏమయ్యాడంటే ఆఖరికి ఆ ఎక్రోను దేవత దగ్గర ఆయన విచారణ చేసి మరణించినట్లుగా, ఇదే రాజుల గ్రంథంలోనే ఉంటుంది. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. కిటికీలో నుండి పడిపోయి విచారణ చేయటానికి ఆయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. అంటే జీవము లేని వాటి దగ్గరకు వెళ్ళి జీవము కోసము వెతికితే జీవము దొరకదు సరికదా, నీకున్న జీవం కూడా పోతుంది, మృతుడు అయిపోతావు. గమనించాలండి. మనం నాడు విశ్వాస జీవితంలో మన ముందుకు కొనసాగుతూ ఉన్నామా? మన ప్రభువు మన కొరకు దిగి వచ్చాడనే స్పృహ మనకు ఉన్నదా? నీవు ఒకవేళ పడిపోయావా, ఆయన లేవనెత్తుతాడన్న ఆ విశ్వాసం నీకుంటే నీవు అలాగే ఉండు. మధ్యలో ఏదో సమస్య వచ్చిందనో, కష్టం వచ్చిందనో కదా వెనుదిరిగి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, ఏదో తొలినాళ్లలో, రక్షణ పొందిన తొలినాళ్లలో ఆ మొదట్లో అటువంటి వారు జారిపోయారంటే అర్థం ఉంది.
ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉండి, మా తాతగారి నుండి మేము క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటున్న వారు, మా నాన్నగారు క్రైస్తవులండి, ఆయన మమ్మల్ని చక్కని క్రైస్తవ క్రమశిక్షణలో పెంచారని చెబుతున్న వాళ్ళు కూడా వారి జీవితంలో ఒక సమస్య కలిగితే అది కూడా వారి పొరపాటే. వారు ఆధ్యాత్మికంగా నిద్రపోయారు. ఆత్మీయ స్థితిలో వారు మెలకువగా లేరు. వారు లేఖనాలు చదవటం లేదు, దేవుని మాటలు వినటం లేదు, కాబట్టి వారు నిద్రలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఏదైనా సమస్య వస్తే అనుకోని సమస్యలకు వారు మరలా జీవము లేని వాటి వైపు చూస్తున్నారు. జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టి జీవము లేని వాటి దగ్గరకు వారు వెళ్ళి పరిపూర్ణముగా జీవాన్ని కోల్పోయి ఐతుకులాగా మృతులైపోతున్నారండి. ఈనాడు ఐతుకు కిటికీ మనకు నేర్పుతున్న పాఠం, ఆ కఠినమైన సత్యం అది. కనుక ఈనాడు ఇటువంటి కిటికీలలో మనము ఎటువంటి కిటికీలలో ఉన్నాం, ఎటువంటి కిటికీల దగ్గర మనం ఆగిపోయాం, ఏ కిటికీలలో నుండి మనం చూస్తూ ఉన్నాం. రాహాబు కిటికీ నీకు మంచిదే, ప్రభువు చిత్తం అది. నువ్వు రక్షింపబడాలి, నీ కుటుంబము రక్షింపబడాలి, రాబోవు ఉగ్రత నుండి నీవు నీ కుటుంబము తప్పించబడాలి. మీకాలో కిటికీ నీకు మంచిది కాదు. మీకాలో కిటికీలోండి నీవు చూస్తున్నావా అంటే నీవు అహంకారముగా గర్వముతో నిండుకొనిన దృష్టితో నీవు చూస్తున్నావా? ప్రభువు నిన్ను పక్కకు వచ్చేయమంటున్నాడు. యెహోయాషు కిటికీలో నుండి నీవు చూస్తున్నావా? అది కూడా నీకు మంచిది కాదు కదా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, ప్రసంగి భక్తుడు అంటుంటాడు మాట. ఈనాడు నీవు పూనుకొనిన కార్యం, తలపెట్టిన పని ఏదైనా కడ వరకు చివరి దాకా నీవు నిలబడాలండి, పరిపూర్ణము చేయాలి. ప్రభువు ఆపమన్నప్పుడే నీవు ఆపాలి. భక్త పౌలు పలికిన మాట ఏంటి? తిమోతికి రాస్తూ పత్రికలో, నా పరుగును నేను కడముట్టిస్తున్నాను అని ఆయన ఎప్పుడు పలికాడండి? ఎప్పుడు పలికాడు? రోమాలో ఆయన ఖైదు చేయబడి ఆఖరు దినాలలో ఉన్నప్పుడు అండి. అప్పుడు నీవు పలకాల్సిన మాట. అప్పటిదాకా నీవు పలకకూడదు. అప్పటిదాకా నీవు మొదలుపెట్టిన ఏది ఆపకూడదు. యెహోయాషు కిటికీ కదా, పౌలు కిటికీ. ప్రభు నీకు నేర్పుతున్నాడు, నీవు తల దించుకో, తప్పుకో, నిన్ను నీవు తగ్గించుకో. నేను అదే చెబుతున్నా నీకు. నా భక్తుడు పౌలు చేసి చూపించాడు, నేను మీకు అదే చెబుతున్నాను అంటున్నాడు ఆయన. ఐతుకు కిటికీ చాలా ప్రమాదమైన కిటికీ, నిన్ను ఆత్మీయంగా నిద్రలో ఉంచుతుందండి. ఒకనాడు అది నీ ఉనికే లేకుండా చేస్తుంది. చాలా ప్రమాదమైన కిటికీ. ఈనాడు నీవు మరి ఏ కిటికీలో ఉన్నావు? ఏ కిటికీ గుండా నీవు చూస్తూ ఉన్నావు? ప్రభువు కోరిన 2 కిటికీలు బాగున్నాయి. రాహాబు కిటికీ, పౌలు గారి కిటికీ కదా. మిగిలిన 3 కిటికీలలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, అటువంటి కిటికీ నుండి మనం చూస్తున్నట్లయితే, ఆ కిటికీ నుండి నీవు యువతలకు రావటమే మంచిది. కనుక ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు నేను ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలి కలిగిన, దయ కలిగిన, కనికరము కలిగిన నామమును బట్టి, మీ పాదములను బట్టి వందనాలు, స్తోత్రములనైనా. మటుకు ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ వర్తమానమును బట్టి మీకే వందనాలు. మేము ఏ కిటికీ దగ్గర ఉన్నామో, ఏ కిటికీలో నుండి మేము చూస్తూ ఉన్నామో, మమ్మల్ని మేము పరిశీలించుకునే సమయము, అట్టి భాగ్యము మీరు మాకు ఇచ్చారు. మీరు తెలిపిన 5 కిటికీలు మాకు 5 ఆత్మీయ సత్యాలు, పాఠాలు మాకు తెలుపుతూ ఉన్నాయి. ఆ కఠినమైన పాఠాల గుండా ఎటువంటి కిటికీ దగ్గర మేము ఉన్నామో పరిశీలన చేసుకునే ఆ సహాయము మీరు మాకు దయచేయండి. మీరు కోరిన రీతిగా రాహాబు కిటికీ, పౌలు కిటికీనైనా మా జీవితాలకు, మా బ్రతుకులకు అవి ఎంతో మేలు. ఒకవేళ మీకాలో కిటికీ దగ్గర, యెహోయాషు కిటికీ దగ్గర మేముంటే, ఐతుకు కిటికీ దగ్గర మేము అసలై ఉంటే, దయతోనైనా మీరు మమ్మను
వెనకకు నడిపించండి. మటుకునైనా విశ్వాస యాత్రలో మాకు కావలసిన ప్రతి మేలు, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవి కొలదీనైనా మేము ముందుకు కొనసాగటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, పౌలు గారి కిటికీలో నుండి నైనా మేము సదా చూడటానికి మీరు సహాయం మన దయచేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నాయన మేమును సాత్వికులమై దీన మనసు కలిగిన వారమై మీ కాడిని ఎత్తుకోవటానికి, కడవరకునైనా మా పరుగును కడముట్టించటానికి మాకు నేర్పమని, అటు సహాయమును మాకు దయచేయమని, విన్న మీ బిడ్డలందరినీ కూడా ఆ రీతిగా నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.